Welcome to our channel. In this video lesson, we will discuss the 11 types of adjectives. Here we go. We know pretty well that adjectives modify nouns and pronouns. This is the basic rule that must keep it in mind. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒక అడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయాలి ఒక సెంటెన్స్లో అంటే దిస్ ఈజ్ ద బేసిక్ రూల్. ఆ వర్డ్ కానీ ఆ ఫ్రేజ్ కానీ ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కానీ ఒక నౌన్ని లేదా ప్రొనౌన్ని ఆ సెంటెన్స్లో మోడిఫై చేయడం కానీ డిస్క్రైబ్ చేయడం కానీ చేస్తాయి. అలా డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్స్ మోడిఫై చేసేటువంటి వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. ఈ రూల్ని కనుక గుర్తుంచుకుంటే అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయడం సులభం అవుతుంది. ఇక్కడైతే జనరల్గా మనకు 2 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కనిపిస్తాయి, డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అండ్ లిమిటింగ్ అడ్జెక్టివ్స్. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఆ నౌన్ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తాయి. సో దే ఆర్ కాల్డ్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్. లిమిటింగ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఆ నౌన్ యొక్క క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ, నంబర్, సైజు, షేపులు అవన్నిటికి సంబంధించినటువంటి ఆ మాడిఫైయింగ్ చేసేటువంటి విధానంలో లిమిట్ చేస్తాయి. ఆ నౌన్ యొక్క క్వాలిటీని లిమిట్ చేస్తాయి. కాబట్టి దే ఆర్ కాల్డ్ లిమిటింగ్ అడ్జెక్టివ్స్. సో డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ 2 టైప్స్ ఉంటాయి, లిమిటింగ్ అడ్జెక్టివ్స్ 9 టైప్స్ ఉంటాయి. టోటల్ మనం 11 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి వీడియో లెసన్లో తెలుసుకుంటాం. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్లో అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అండ్ ప్రిడికేటివ్ అడ్జెక్టివ్స్ అని 2 రకాలుగా ఉంటాయి. అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ వచ్చేసి ఇది ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్కి ముందు కానీ తర్వాత కానీ ఉంటుంది. ఆ నౌన్ను క్వాలిఫై చేసేది లేదా నౌన్ని మోడిఫై చేసేది, నౌన్ను డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్ అనుకున్నాం కదా. ఆ వర్డ్ కనుక ఆ సెంటెన్స్లో నౌన్కి ముందు వెంటనే లేదంటే నౌన్కు తర్వాత వెంటనే ఉన్నట్లయితే అలాంటి అడ్జెక్టివ్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫ్లవర్స్ హ్యావ్ అ నైస్ స్మెల్. హియర్ స్మెల్ ఈజ్ నౌన్. ఆ స్మెల్ని క్వాలిఫై చేస్తున్నటువంటిది, డిస్క్రైబ్ చేస్తున్నటువంటి వర్డ్ నైస్. స్మెల్కు ముందే ఉంది. సో స్మెల్ను డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్, ముందే ఉంది కాబట్టి అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని పిలుస్తాం. అలాగే ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ద పర్సన్ మేడ్ ద రూమ్ నాయిసీ. ఇక్కడ నాయిసీ అనేటువంటిది అడ్జెక్టివ్, రూమ్ అనేది నౌన్. ఈ రూమ్ ఎలాగా ఉంది అని డిస్క్రైబ్ చేసే వర్డ్ నాయిసీ కాబట్టి నాయిసీ అడ్జెక్టివ్ అవుతుంది. రూమ్ నౌన్. రూమ్ నౌన్ పక్కనే తర్వాత వచ్చింది కాబట్టి ఇది అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఇలా ఒక నౌన్కి ముందు కానీ తర్వాత కానీ వెంటనే ఒక అడ్జెక్టివ్ ఉన్నట్లయితే అలాంటి అడ్జెక్టివ్స్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. ఇప్పుడైతే ప్రిడికేట్ అడ్జెక్టివ్స్ అంటే ఏందో చూద్దాం. సో మనకు తెలుసు ఒక సెంటెన్స్ కానీ ఒక క్లాజ్ కానీ పర్టికులర్గా ఒక క్లాజ్ యూజ్ చేయాలంటే అందులో 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. వన్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రిడికేట్. యూ నో ప్రిటీ వెల్. సో ఆ ప్రిడికేట్లో ఉండేటువంటి అడ్జెక్టివ్ని ప్రిడికేట్ అడ్జెక్ట్ అని పిలుస్తాం. జనరల్గా లింకింగ్ వర్బ్ ఉన్నటువంటి సెంటెన్సెస్లో ప్రిడికేట్ అడ్జెక్టివ్స్ మనకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ద కర్రీ ఈజ్ సాల్టీ. ఇక్కడ ద కర్రీ అనేది నౌన్ అవుతుంది. ఈ నౌన్ డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్ సాల్టీ కాబట్టి సాల్టీ బికమ్స్ అడ్జెక్టివ్. కానీ ఇక్కడ ద కర్రీ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ సాల్టీ అనేది ప్రిడికేట్ అవుతుంది. సో ప్రిడికేట్లో భాగంగా సాల్టీ అనే అడ్జెక్టివ్ని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ ఇది ప్రిడికేట్ అడ్జెక్టివ్ అని పిలువబడుతుంది. దిస్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్. దిస్ ఫ్లవర్ సబ్జెక్ట్, ఈజ్ బ్యూటిఫుల్ ప్రిడికేట్. సో ప్రిడికేట్లో బ్యూటిఫుల్ అనేటువంటి అడ్జెక్టివ్ని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ ప్రిడికేట్ అడ్జెక్టివ్గా పిలువబడుతుంది. అలాగే లిమిటింగ్ అడ్జెక్టివ్స్ చూస్తే డిఫినైట్ అండ్ ఇండెఫినైట్ ఆర్టికల్స్ లిమిటింగ్ అడ్జెక్టివ్స్గా గుర్తిస్తాం. పొసెసివ్ అడ్జెక్టివ్స్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్, ఇండెఫినైట్ అడ్జెక్టివ్స్, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్, కార్డినల్, ఆర్డినల్, ప్రాపర్ అడ్జెక్టివ్స్ అండ్ నౌన్స్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. డెఫినైట్ అండ్ ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఇది సపరేట్ టాపిక్ మనం నేర్చుకునే ఉంటాము. సో డెఫినైట్ ఆర్టికల్ వచ్చేసి ద, ఆ వర్డ్లోనే ఉంది కదా డెఫినైట్. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. విచ్ క్యాట్? అ స్పెసిఫిక్ క్యాట్ విచ్ కెన్ బి ఐడెంటిఫైయబుల్. దేన్నైతే స్పెసిఫిక్గా పర్టికులర్గా ఐడెంటిఫై చేసి చెప్తున్నామో అప్పుడు ద ఆర్టికల్ యూజ్ చేయడం జరిగింది. సో క్యాట్ అనేది నౌన్, క్యాట్ను మాడిఫై చేయడం కానీ డిస్క్రైబ్ చేయడం కానీ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ ద అనేది ఒక అడ్జెక్టివ్. కానీ దీనికి ఒక పర్టికులర్ పేరు పెట్టుకున్నాము, డెఫినైట్
article. ఇది ఒక limiting adjective. The cottages are on bank of the river Godavari. So which cottage? Specific cottage. సో నెంబర్ ఆఫ్ కాటేజెస్ అక్కడ ఇక్కడ ఎన్నో ఉండవచ్చు, కానీ పర్టికులర్గా గోదావరి ఒడ్డునే ఉన్నటువంటి కాటేజెస్ అని చెప్పడం ద్వారా ఈ కాటేజెస్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఆర్టికల్ ద అనేటువంటిది ఇక్కడ డెఫినైట్ ఆర్టికల్గా గుర్తించడం జరిగింది. అలాగే ఇండెఫినైట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ అని మనకు తెలుసు, వీటిని స్పెసిఫిక్ కాకుండా యూజ్ చేయడం జరుగుతుంది. ఆ లయన్ ఈజ్ అ ఫ్యూరియస్ యానిమల్. లయన్ నౌన్, సో నౌన్ను డిస్క్రైబ్ చేస్తుంది, నౌన్ని మాడిఫై చేస్తుంది ఆ అనేటువంటి వర్డ్ ఇక్కడ. కాబట్టి ఆ అనేటువంటి వర్డ్ అడ్జెక్టివ్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే ఇండెఫినైట్ ఆర్టికల్. అండ్ యాంట్ ఈజ్ అ స్మాల్ ఇన్సెక్ట్. యాంట్ నౌన్. యాన్ అనే వర్డ్ ఏం చేస్తుంది? యాంట్ని డిస్క్రైబ్ చేస్తుంది, యాంట్ని మాడిఫై చేస్తుంది. సో యాన్ అనేది అడ్జెక్టివ్. వాట్ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్? ఇండెఫినైట్ ఆర్టికల్. అండ్ యాంట్ అ లయన్ అన్నప్పుడు ఎనీ లయన్, ఎనీ యాంట్ అని అర్థం. సో ఇండెఫినైట్గా చెప్తుంది కాబట్టి దే ఆర్ ఇండెఫినైట్ ఆర్టికల్స్. నెక్స్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ గురించి చూద్దాం. సో పొసెసివ్ ప్రొనౌన్స్ తెలుసు మీకు. ఆ పొసెసివ్ ప్రొనౌన్స్ని అడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు ఆ పొసెషన్ కానీ ఓనర్షిప్ను కానీ అట్రిబ్యూట్ చేస్తూ డిస్క్రైబ్ చేస్తూ ఒక నౌన్ని మాడిఫై చేస్తే ఆ వర్డ్స్ని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాము. ఎగ్జాంపుల్గా మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్ అండ్ దేర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఐ ఫర్గాట్ మై కీ అట్ హోమ్. కీ నౌన్. మై కీలో మై అనేది కీని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మై అనేటువంటి వర్డ్ ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అది పొసెసివ్ వర్డ్ కాబట్టి పొసెసివ్ అడ్జెక్టివ్. వాట్ ఈజ్ యువర్ ఫోన్ నంబర్? యువర్ అడ్జెక్టివ్. ఎందుకు? నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ యువర్ పొసెసివ్ అడ్జెక్టివ్. ద స్టోర్ కీపర్ సోల్డ్ హిజ్ ఫేవరెట్ బుక్. బుక్ నౌన్, హిజ్ బుక్. సో హిజ్ అనేటువంటి పొసెసివ్ వర్డ్ డిస్క్రైబ్ చేస్తుంది బుక్ అయినటువంటి నౌన్ని, కాబట్టి హిజ్ అనేది ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్. దే టర్న్ టు దేర్ హోమ్ల్యాండ్. హోమ్ల్యాండ్ నౌన్, దేర్ అనేటువంటి వర్డ్ ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది. దేర్ బికమ్స్, ఇది పొసెసివ్ వర్డ్ కాబట్టి పొసెసివ్ అడ్జెక్టివ్గా పిలువబడుతుంది. విల్ మేక్ అవర్ డిసిషన్. డిసిషన్ నౌన్, అవర్ అడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే డిసిషన్ అనే నౌన్ని డిస్క్రైబ్ మాడిఫై చేస్తుంది కాబట్టి హెన్స్ అవర్ ఈజ్ పొసెసివ్ అడ్జెక్టివ్. ద క్యాట్ చేజ్డ్ ఇట్స్ బాల్ డౌన్ ద స్టైర్స్. సో బాల్ ఈజ్ నౌన్, ఇట్స్ ఈజ్ పొసెసివ్ and its is describing or modifying the noun ball, hence it is possessive adjective in this statement. ఇవే వర్డ్స్ మై, యువర్, హిజ్, దేర్, అవర్, ఇట్స్ పొసెసివ్ ప్రొనౌన్స్గా కూడా యూజ్ చేస్తాం. దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. సో దిస్, దీస్, దట్, దోస్ ఇలాంటి డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ని అడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. సో అవి డెమాన్స్ట్రేట్ చేస్తాయని తెలుసు, అవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా కూడా యూజ్ చేస్తాము, కన్ఫ్యూజ్ కావద్దు. అక్కడనేమో ప్రొనౌన్గా యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇక్కడ మాత్రం ఒక నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి లేదా మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఇది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ డాగ్ ఈజ్ సో అడోరబుల్. డాగ్ ఈజ్ నౌన్, ఇక్కడ దట్ డాగ్ అంటున్నాం. సో దట్ అనేటువంటి డెమాన్స్ట్రేటివ్ వర్డ్ డాగ్ని మాడిఫై చేస్తుంది, క్వాలిఫై చేస్తుంది నౌన్ని. కాబట్టి దట్ హియర్ బికమ్స్ అన్ అడ్జెక్టివ్. ఇది దట్ అడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి దట్ ఎలాంటి వర్డ్? డెమాన్స్ట్రేటివ్ వర్డ్. హెన్స్ హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ దట్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. హీ లివ్స్ ఇన్ దిస్ హౌస్. హౌస్ ఈజ్ నౌన్. దిస్ డెమాన్స్ట్రేటివ్ వర్డ్ కానీ అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకు? హౌస్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది, డెమాన్స్ట్రేట్ చేస్తుంది, మాడిఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ దిస్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇది డెమాన్స్ట్రేటివ్ వర్డ్ కాబట్టి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. మై ఫ్రెండ్ ప్రిఫర్డ్ దోస్ ప్లేట్స్. ప్లేట్స్ నౌన్, దోస్ అడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దీస్ బుక్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. బుక్స్ నౌన్, దీస్ demonstrative word but modifying the noun books, hence these word is an adjective
and it becomes demonstrative adjective. అలాగే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ చూద్దాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కూడా వీటిని యూజ్ చేస్తాం అక్కడ, కానీ ప్రొనౌన్కి అడ్జెక్టివ్కి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. ప్రొనౌన్ని నౌన్కి బదులుగా యూజ్ చేస్తాం, కానీ అడ్జెక్టివ్ని నౌన్ను మోడిఫై చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి, క్వాలిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే విచ్ మెథడ్ ఈజ్ బెస్ట్ టు టీచ్, ఇట్స్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, హెన్స్ విచ్ అనేది ఇక్కడ ఇంటరాగేటివ్ వర్డ్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి అది ఇంటరాగేటివ్ వర్డ్. సో ఇంటరాగేటివ్ వర్డ్ అయినప్పటికీ మెథడ్ అనే నౌన్ని మోడిఫై చేస్తుంది, క్వాలిఫై చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్ అవుతుంది. విచ్ మెథడ్, మెథడ్ ఈజ్ నౌన్, విచ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. సో విచ్ అనే వర్డ్ ఇంటరాగేటివ్ వర్డ్ కాబట్టి ఇది అడ్జెక్టివ్గా వాడుతున్నాం కాబట్టి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అని పిలుస్తాం. అలాగే వాట్ సబ్జెక్ట్ డు యూ లైక్ ద మోస్ట్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి వాట్ అనేది ఇంటరాగేటివ్ వర్డ్. సబ్జెక్ట్ నౌన్, ఆ సబ్జెక్ట్ను డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి వాట్ అనేటువంటిది అడ్జెక్టివ్ అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. అలాగే ఇది ఇంటరాగేటివ్ వర్డ్ కాబట్టి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. ఇండెఫినైట్ అడ్జెక్టివ్స్. సో ఇండెఫినైట్ ప్రొనౌన్ ఎలాగైతే యూజ్ చేస్తామో దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి, ప్రొనౌన్ అనే పేరు రాగానే దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. బట్ వేర్ యాజ్ అడ్జెక్టివ్ అనగానే ఇట్ ఈస్ యూజ్డ్ టు మోడిఫై ఆర్ డిస్క్రైబ్ ఎ నౌన్ అని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అది ఇండెఫినైట్ వర్డ్స్ అయినప్పటికీ కూడా వాటిని అడ్జెక్టివ్గా యూజ్ చేయడం వల్ల ఇండెఫినైట్ అడ్జెక్టివ్స్ అవుతాయి. ఎలాగో చూద్దాం. మెనీ పీపుల్ ఇగ్నోర్ వార్నింగ్స్. సో మెనీ ఇండెఫినైట్ వర్డ్, ఎవరనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, చాలామంది అని అంటే ఎవరైనా కావచ్చు. సో ఇలా ఇండెఫినైట్ వర్డ్ని పీపుల్ అనేటువంటి నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి, మాడిఫై చేయడానికి యూజ్ చేశాం కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఇది ఏ టైప్ ఆఫ్ వర్డ్? ఇండెఫినైట్ వర్డ్, హెన్స్ ఇట్ ఈజ్ ఇండెఫినైట్ అడ్జెక్టివ్. మెనీ పీపుల్ ఇగ్నోర్ వార్నింగ్స్. ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ టాట్ ఇన్ స్కూల్. Subjects noun. All is qualifying or describing or modifying the word noun which is subjects. Hence it is an adjective. All అనేది ఇక్కడ adjective గా పనిచేస్తుంది and ఇది indefinite word కాబట్టి indefinite adjective అని పిలుస్తాం. There are a few reasons to learn grammar. Reasons noun, few indefinite word, but worked as an adjective here in this statement. Hence it is indefinite adjective. Adjectives that modify the noun by numbering it are cardinal numbers, are cardinal adjectives. So ఒక noun కి ఒక నంబర్ను ఆపాదిస్తూ దాన్ని మాడిఫై చేసేటువంటి వర్డ్ని కార్డినల్ అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. సో అడ్జెక్టివ్ అంటేనే బేసిక్ రూల్ గుర్తుంచుకోవాలి, which modifies a noun, which describes a noun, which qualifies a noun, which quantifies a noun is an adjective. So అది నంబర్ అయినప్పుడు కార్డినల్ అడ్జెక్టివ్. 5 people are there in the cellar. So people noun, 5 cardinal number and it is used as an adjective in the statement, hence it is cardinal adjective. 6 subjects are taught in school. Subjects noun, 6 cardinal number and 6 is used as an adjective in the statement, hence it is cardinal adjective. There are 34 stairs to go up. Stairs noun, 34 cardinal number. ఈ 34 అనే కార్డినల్ నెంబర్ని అడ్జెక్టివ్గా యూజ్ చేసాం స్టేర్స్ అనే నౌన్కి కాబట్టి 34 హియర్ కార్డినల్ అడ్జెక్టివ్. ఆర్డినల్ అడ్జెక్టివ్స్, కార్డినల్ అడ్జెక్టివ్స్ లాగే ఆర్డినల్ అడ్జెక్టివ్స్ కూడా యూజ్ చేస్తాము. సో నౌన్ని అక్కడ నంబర్ చేసింది, ఇక్కడనేమో ఆ సిరీస్లో దాని ప్లేస్ని డిఫైన్ చేస్తుంది. అలాంటి వర్డ్ ఇక్కడ ఆర్డినల్ అడ్జెక్టివ్ అవుతుంది. You are the first person to watch this video. Person noun, first ordinal number. సో ఈ ఆర్డినల్ నంబర్ని ఒక అడ్జెక్టివ్గా పర్సన్ అనే నౌన్కి యూజ్ చేయడం ద్వారా ఈ ఫస్ట్ అనే వర్డ్ ఆర్డినల్ అడ్జెక్టివ్గా పిలువబడుతుంది. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్, ఫస్ట్ పర్సన్లో ఫస్ట్ అడ్జెక్టివ్, కానీ ఫస్ట్ అనే వర్డ్ ఆర్డినల్ నంబర్ కాబట్టి దీన్ని ఆర్డినల్ అడ్జెక్టివ్ అని పిలుస్తారు.
The sixth stair is damaged. Sixth stair. Stair noun. Sixth ordinal number and used as an adjective. Hence, sixth is an ordinal adjective here in this sentence. The third month in a year is March. Month is noun. Third is ordinal number used as an adjective. ఎందుకు మంత్ అనే నౌన్ని మాడిఫై డిస్క్రైబ్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి. సో థర్డ్ అనేటువంటి ఆర్డినల్ వర్డ్ని ఇక్కడ మంత్ అనే నౌన్కి అడ్జెక్టివ్గా యూజ్ చేయడం ద్వారా ఇది ఆర్డినల్ అడ్జెక్టివ్ అయింది. ప్రాపర్ అడ్జెక్టివ్స్. సో అడ్జెక్టివ్స్ derived from proper nouns are called proper adjectives. They are always capitalized. ప్రాపర్ నౌన్ నుండి ఒక వర్డ్ని అడ్జెక్టివ్గా మారిస్తే అలాంటి వర్డ్ని ప్రాపర్ అడ్జెక్టివ్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. I love Indian food. Here food is noun. The word Indian is qualifying the word food, noun. బట్ ఇక్కడ ఇండియన్ అనేది ఇండియా అనేటువంటి ప్రాపర్ నౌన్ నుంచి డిరైవ్ చేయబడింది కాబట్టి ఇండియన్ అనేటువంటి వర్డ్ని అడ్జెక్టివ్గా యూజ్ చేయడం ద్వారా ఇది ప్రాపర్ అడ్జెక్టివ్గా మారిపోయింది. బట్ ఇది అడ్జెక్టివే. అడ్జెక్టివ్లో ప్రాపర్ అడ్జెక్టివ్ అనేది ఇదో రకం. ఇలా ప్రాపర్ అడ్జెక్టివ్స్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ని క్యాపిటలైజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇండియన్లో ఐని క్యాపిటల్ చేసాం. People around the globe love Japanese products. So products noun. Japanese, జపాన్ అనేటువంటి ప్రాపర్ నౌన్ నుండి జపనీస్ అనేటువంటి అడ్జెక్టివ్గా యూజ్ చేయడం జరిగింది ఇక్కడ కాబట్టి ఇది ప్రాపర్ అడ్జెక్టివ్. నౌన్స్ని అడ్జెక్టివ్గా ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. కొన్నిసార్లు కొన్ని నౌన్స్ కూడా అడ్జెక్టివ్గా యూజ్ చేయడం జరుగుతుంది. We have a computer exhibition on 10th of August. ఎగ్జిబిషన్ నౌన్ ఇక్కడ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ అని కంప్యూటర్ అనేటువంటి నౌన్ అనదర్ నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. యాక్చువల్లీ కంప్యూటర్ ఈజ్ ఎ నౌన్, బట్ ఈ సెంటెన్స్లో ఎగ్జిబిషన్ అనే నౌన్ని మాడిఫై చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి, క్వాలిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంప్యూటర్ అనే నౌన్ కాస్త అడ్జెక్టివ్గా మారిపోతుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో వీ హ్యావ్ ఎ కంప్యూటర్ ఎగ్జిబిషన్ ఆన్ 10th of August స్టేట్మెంట్లో ఎగ్జిబిషన్ నౌన్ అవుతుంది, కంప్యూటర్ అడ్జెక్టివ్ అవుతుంది. మిస్టర్ అజీమ్ ఈజ్ అన్ ఎకనామిక్స్ టీచర్. సో టీచర్ ఈజ్ నౌన్. ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో అ నౌన్, బట్ ఎకనామిక్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ టు క్వాలిఫై ద నౌన్ టీచర్. ఎకనామిక్స్ కూడా నౌన్ అయినప్పటికీ టీచర్ అనే నౌన్ క్వాలిఫై చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి, మాడిఫై చేయడానికి యూజ్ చేసాం కాబట్టి ఎకనామిక్స్ అనేటువంటి వర్డ్ ఇక్కడ అడ్జెక్టివ్గా మారిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై లింక్స్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.